మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. సో ఈ సెప్టెంబర్ నెలలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే 1వ తారీఖు మాస శివరాత్రి, 5వ తారీఖు టీచర్స్ డే, 7వ తారీఖు వినాయక చవితి. మైలాడ్ మీలాడ్ మనందరికీ ఇష్టమైన లాడ్. సో గణేష్ చతుర్థి, వినాయక చవితి. సో అలాగే ఇక్కడ గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే కనుక ఈ మాసంలో ముఖ్యంగా బుధుడి యొక్క స్థాన మార్పు 4వ తారీఖు నుంచి సింహరాశిలో నెలాఖరు వరకు ఉంటుంది. రవి 17వ తారీఖు వరకు కన్యలో, రవి 17 వరకు సింహంలో, శనితో సమసప్తమంలో, 17 తర్వాత కన్యరాశిలో రవి యొక్క సంచారం ఉంది. ఇక శుక్రుడు కూడా 19వ తారీఖు వరకు తులారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నారు. 19 వరకు కూడా కన్యారాశి నీచరాశిలోను, తర్వాత ఆయన తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. 19 స్వక్షేత్రం. సో వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, సింహంలో అక్కడ రవి బుధులు, ఇక శుక్రుడు కూడా కన్యా తులలో శుక్రుడు, కుంభరాశిలో శని యొక్క సంచారం, మీనరాశిలో రాహు యొక్క సంచారం. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో శుక్రుడు, దశమంలో రాహు. మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ యోగిస్తుంది. దీనిలో ముఖ్యంగా మనం చూస్తే పరాక్రమ స్థానంలో రవి సంచారం ముఖ్యంగా చెప్పుకోదగింది. రాశ్యాధిపతి అయిన బుధుడే ఈ మాసం మొత్తం కూడా తృతీయ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి మిథున రాశి వారికి ఈ మాసంలో, సెప్టెంబర్ మాసంలో తప్పకుండా కొన్ని షార్ట్ జర్నీస్, చిన్నపాటి ప్రయాణాలు, చిన్న ప్రయాణాలు అనేవి మాత్రం ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ చిన్న ప్రయాణాలు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఆస్కారాలే ఉంటూ ఉంటాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం, రవి శనుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉందని మనం. సో కాబట్టి ఇక్కడ షార్ట్ జర్నీస్ కానీ, లాంగ్ జర్నీస్ కానీ, అండ్ ఇక్కడ మీరు పెట్టే ఎఫర్ట్స్, ఏ విషయంలో మీరు కష్టపడుతున్నారో దానికి సంబంధించిన అదృష్టానికి సంబంధించిన విషయంలో కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్స్ నిమిత్తం మీరు పెట్టే ఎఫర్ట్స్ విషయంలో కానీ, ఫారెన్ ట్రావెల్స్ విషయం గురించి మీరు పెట్టే ఎఫర్ట్స్ విషయంలో కానీ, సో ఇక్కడ ఏదైనా తృతీయ నవమాధిపతులు ఇద్దరు కూడా సమసప్తమంలో ఉంటూ ఉండడం, వీటికి సంబంధించిన విషయాల్లో ఒక రకమైన చిన్న డిస్టర్బెన్స్ లాగా నడుస్తూ ఉండే ఆస్కారాలు ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రవిశనుల యొక్క సమసప్తమంలో. సో ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా ఎక్కువ కమ్యూనికేషన్, చేసిన పనిని మళ్ళా వీళ్ళు ఇంకా పర్ఫెక్షన్ కోసం మళ్ళీ చేశాక కూడా మొత్తం ఓకే అయిపోయాక కూడా మళ్ళీ చేద్దాం అనుకునేటట్టు ఉండటం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా మిథున రాశి వారికి ఈ మాసంలో మనకు కనిపిస్తున్నాయి. సో ఈ రాశి వారికి బాగా యోగిస్తున్న గ్రహం వచ్చి దశమంలో రాహు. ఎప్పుడైతే మనకి రాహువు చక్కగా ఇక్కడ ఈ రాశి వారికి దశమ స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం, కర్మసిద్ధిర్బలం పుష్టిం దశమస్థో యథాఫణి. ఇక్కడ రాహు ఈ దశమ స్థానంలో మంచి భోజన సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఎల్లప్పుడూ ఆనందాన్ని, శరీర బలాన్ని, కష్టాలు తొలగిపోయేటట్టు చేస్తూ ఉంటాడు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆల్రెడీ వీరికి గురుబలం తక్కువ ఉంది మిథున రాశి వాళ్ళకి. గురుడు వేలంలో ఉన్నాడు, ఒక పక్క గురుబలం లేదు. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, అటు వృత్తిపరమైన విషయాల్లోనూ మిథున రాశి వాళ్ళు వ్యాపారం, బిజినెస్, ఇటు ప్రొఫెషన్ రెండూ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత టఫ్ టైంగా ఉండటం, కొంచెం ఎక్కువ కష్టపడాల్సి రావటం, ప్రొఫెషన్లో ఎంత కష్టపడ్డా నాకు గుర్తింపు రావట్లేదు అన్న ఒక చిన్నపాటి ఇది కలుగుతుండటం వీళ్ళకి మనం ఆలోచించదగిన విషయం. కాబట్టి ఏంటంటే గురుడు యొక్క గురుబలం లేని కారణంగా మిథున రాశి వాళ్ళకి మేజర్గా 1000 స్థానంలో ఉన్న గురుబలం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇది ట్రాన్సిట్లో మాత్రమే గమనించుకొని కొంచెం కష్టం ఉన్నా ఈడు మనం ఎంత పని చేస్తుంటే మనల్ని గుర్తించట్లేదు వెళ్ళిపోదాం అని మీరు అనుకోవటం కాదు. చేతిలో ఏమన్నా ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే అన్నెసరీ లాస్
ఎందుకంటే జూపిటర్ ఇన్ యువర్ 12th హౌస్ కాబట్టి 1000 స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆలోచించుకొని ఏ విషయంలోనూ లాస్ అవ్వకుండా ఎక్కువ ఖర్చులు కాకుండా చూసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం మిథున రాశి వారికి కనిపిస్తుంది. అదేవిధంగా శుక్రుడి యొక్క సంచారం రాశి వారికి 19వ తారీఖు వరకు చతుర్థంలో, తర్వాత పంచమంలో. అద్భుతంగా శుక్రుడు మాత్రం వీళ్ళకి బాగా యోగిస్తున్నాడు. శుక్ర బలం చేత మొదటి 19వ తారీఖు వరకు కూడా శుక్ర బలం చేత వీళ్ళకి కొంతవరకు అర్ధాష్టమంలో శుక్రుడు ఉండటం కొంత మానసిక ప్రశాంతతని, మళ్ళీ వాహన సౌఖ్యాన్ని, చిన్నపాటి డిస్సాటిస్ఫాక్షన్స్ ఉంటాయి. ఏదో ఎంత లగ్జరీ ఉన్నా నేను అనుభవించలేకపోతున్నాను కానీ, లేకపోతే ఈ కంఫర్ట్స్ విషయంలో నాకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంది కానీ, ఇలాంటివి ఉంటానే ఉంటాయి. కొంచెం శుక్రకేతువుల యొక్క ఇక్కడ కలయిక మనకి చతుర్థ స్థానంలో ఉంది కాబట్టి అట్లీస్ట్ శుక్రుడు ఇక్కడ రవి బుధుల సమసప్తం నడుస్తున్న మీకు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే కొంత మానసిక ప్రశాంతత, కొంత వాహన సౌఖ్యం కావచ్చు, గృహ సౌఖ్యం కావచ్చు, మెంటల్ పీస్కి సంబంధించిన విషయాల్లో 19వ తారీఖు వరకు శుక్రుడు, తర్వాత 19 వరకు తర్వాత నుంచి తులారాశి స్వక్షేత్రంలో ఆయన ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు. ఓన్ హౌస్లో శుక్రుడు చక్కగా తులారాశిలో పంచమంలో ఉంటాడు. సంతానానికి సంబంధించిన విషయాలు, ఇన్వెస్ట్మెంట్స్, లవ్ లైఫ్కి సంబంధించి, సో అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు అన్నీ కూడా మిథున రాశి వారికి సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి మీరు చూడొచ్చు. ఇన్వెస్ట్మెంట్స్కి కానీ మిగతా విషయాలన్నింటిలో కూడా. కాబట్టి ఈ మిథున రాశి వారికి మేజర్గా ఏంటంటే దూర ప్రాంతాల్లో వివాహ సంబంధాలు చాలా వరకు ఫేవర్గా ఉన్నాయి. ఉద్యోగపరంగా కానీ బిజినెస్ పరంగా కానీ అక్కడ దూర ప్రాంతాల్లో ఎక్స్పాన్షన్ చేసే వాళ్ళకి కూడా ఇక్కడ వీళ్ళకి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో కొన్ని సందర్భాల్లో ఇక్కడే వృద్ధి చేసుకునే వాళ్ళకి మాత్రం కొంతవరకు ఈ మ్యారేజ్ మ్యాచెస్ విషయంలోనూ, మ్యారిటల్ లైఫ్ విషయంలోనూ సో కొంతవరకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు గురుబలం తక్కువగా ఉండటం వల్ల మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఈ మిథున రాశి వారికి గురుడికి సంబంధించి మాత్రం తప్పకుండా గురు నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం చాలా మంచిది. ప్రతి గురువారం చక్కగా మీరు కేజింపో శనగలోకి ఎల్లో క్లాత్ దానం ఇచ్చుకున్న చాలా మంచిది. ఈ రాశికి 17వ తారీఖు నుంచి అర్ధాష్టమ రవి దోషం మొదలవుతుంది. ప్రాపర్టీస్ విషయంలోనూ, స్థిరాస్తుల విషయంలో, గృహపరమైన విషయాల్లో, వీటి విషయాలకు సంబంధించిన విషయాలు కొంత ట్రబుల్ షూటింగ్స్ అనేవి చేసుకోవాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి 17వ తారీఖు తర్వాత నుంచి. కాబట్టి 17 తర్వాత నుంచి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, రవికి సంబంధించిన ఆదిత్య హృదయ పారాయణం కానీ చేసుకోవటం చాలా మంచిదిగా ఇక్కడ చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రాశికి నవమ స్థానంలో శని వక్రం అనేది ఒకటి నడుస్తుంది. ఎంతున్నా ఒక ఆవగింజ అంత ఉందా, లక్ లేకపోతే ఏది సాధించలేము మనం. అంటే ఈ యొక్క శని యొక్క సంచారం కూడా కొంతవరకు అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మనకి కొంత డిలే చేస్తూ ఉన్నారు కాబట్టి శని భగవానుడు. సో ఇలాంటి ఫారెన్ ట్రావెల్స్లో కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కానీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, శనివారం పూట శనికి తైలాభిషేకం చేసుకోవటం, వీటి వల్ల ఇంకా చాలా మంచి ఫలితాలు వస్తాయి. సో అదేవిధంగా ఈ గురుడి వల్ల నిజంగా వ్యాపారానికి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించి ఎప్పుడు టఫ్ టైం ఉండొచ్చు. అర్ధాష్టమ రవి దోషం వల్ల ఎప్పుడు మీ మానసిక ప్రశాంతతకి లోటు రావచ్చు. సో అలాగే ఇక్కడ భాగ్యస్థానంలో శని వల్ల ఇక్కడ షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్లో కానీ, అదృష్టానికి సంబంధించిన విషయంలో కానీ ఎక్కువ కొంచెం టఫ్ ఉండొచ్చు. ఇది మనకి వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతుంటే ఆ టైంలో, ఆ డేట్స్లో ప్రయారిటీగా ఏ విషయం మీద మనకి స్ట్రెస్ ఉంది, ఆ వారంలో ఏ రెమెడీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది మనకు బాగా తెలుస్తుంది. కాబట్టి అది కూడా ఫాలో అయితే చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.